క్లారిటీ కాదు. ఆర్టికల్ 48 ఈస్ క్లియర్లీ సేస్ గోశాలలో ఉన్న వాళ్ళని పరిరక్షించవలసిన బాధ్యత వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏం చేశారన్న దాని మీద అప్రహెన్షన్స్ వస్తున్నాయి. దీన్ని ఎప్పుడైతే ప్రజాబాహుల్యంలో చర్చనీయాంశం అవనివ్వకుండా ఈ రోజా గారి ఇష్యూని పక్కదారి పట్టించడానికి వెసులుబాటు తీసుకున్నారని చెప్పొచ్చు. ఒకటి, ఇవాళ మీరు గెలుపు ఓటములు వీటి మీద మాట్లాడితే నిజంగా దేవదేవుడు సాక్షిగా జరిగిన రాజకీయం అనుకుంటే వీళ్ళు 23, ఈసారి 11. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి నిలబడలేదు, ఒకసారి 2 స్థానాల్లో ఓటమి. ఇవన్నీ క్రిస్టల్ క్లియర్గా కనబడుతున్నాయి కదా. నిజంగా దేవుడి నిర్ణయమే అన్న దాంట్లో ఆపాదించి మాట్లాడితే ఎంతవరకు అది జస్టిఫికేషన్? వాళ్ళు గెలుపోవటములు అన్నవి రాజకీయ ప్రత్యక్ష రాజకీయాలు. సరే, ఇప్పుడు ఒకటి, ఎవరైతే రోజా గారు లాంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే అది ఖచ్చితంగా ఆవిడే డైవర్ట్ చేసింది. ఇట్స్ నథింగ్ బట్ సెల్ఫ్ గోల్. ఎందుకంటే ఆ రోజు అనవసరంగా ఆవిడ మాట్లాడకుండా, ఎందుకంటే మీరు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి కానీ గురుమూర్తి గారు కానీ చాలా సంయమనం పాటిస్తూ అసలు ఎక్కడ దే ఆర్ నాట్ డీవియేటెడ్ ఫ్రమ్ ద బేసిక్ పాయింట్. ఈవిడ ఒక్కదాయే